మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచారు అభ్యర్థులు. అందులో భాగంగానే జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పారు. అయితే మహిళలకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు గొడవకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థి బండ పద్మ ప్రచారానికి వచ్చిన మహిళలకు డబ్బులు పంచలేదంటూ ఆందోళన చేశారు. మార్కెట్ చైర్మన్ అయినప్పుడు కూడా 50 కూడా ఇస్తాను. 50 కూడా ఏదైతే కుక్కల కూడా పెడితే ఆడికెళ్ళి నడిచొచ్చాం, వీడికెళ్ళి ఆడికి నడిచిపోయినాం. బండపల్లి పేరు వెళ్ళాము. మస్తు మంది చేసి కోట్లు ఆశారం అనొచ్చు. పొద్దున్న రాసుకున్న వాళ్ళకి 500 మంది 500 మంది కానీ ఇవ్వాలి అయ్యొత్త ఒక్క మనిషికి తలపెట్టిన ఇట్లుంటుంది. కొత్తగా అడుగుతాడు. ఏమన్నా పద్మతోడు ఖచ్చితంగా తిరిగిన నేను వాడకు ఇంటింటికి నువ్వు ఇయ్యాలా పిలిపించి ఆయన చెప్పనుంటివి మైకులా ఇలా జనమంతా మేము ఉందువా మా కుటుంబ జాతి అంతా ఎప్పుడో పోదువు. ఎవరు ఉండకూడదు సార్, ఎవరు ఉండకూడదు అని చెప్పనుంటి. పిల్ల తల్లి తమ్ముడు గిమ్ముడు అని అందరు ఓట్లు అయ్యిండ్రి గుద్దూరి అని ఎందుకో చెప్పిన వాడ నీ 100 రూపాయలు తీసుకోపోగా నేను పునాది తీయకూడదండి. అసలే నొంటి పావుసారు మందు రాదు నీకు ఎంత ఇప్పుడు